హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక మంచి కొరియన్ డ్రామాని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అదే 365 రిపీట్ ద ఇయర్. ఇదొక టైం ట్రావెల్ కాన్సెప్ట్. ప్లీజ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది మధ్యలో అర్థం కాదు. ఇదైతే చాలా బాగుంది, మీకు ఇది నచ్చుతుంది. అండ్ నాకు ఒక హెల్ప్ చేయండి ప్లీజ్. నాకు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు, కొంచెం సబ్స్క్రైబర్స్ని పెంచేలా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు 2019 జనవరి 15ని చూపిస్తారు. అలాగే ఇతని పేరు జియాంగ్. ఇతను ఒక ప్లే బాయ్. అందరు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పడేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీని దోచేస్తూ ఉంటాడు. ఇతని కోసం చాలామంది పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఇటుపక్క చూసినట్లయితే ఇద్దరు పోలీసులు ఇతని గురించే మాట్లాడుకుంటూ తనను ఎలాగైనా మనం పట్టుకొని తీరాలి అని వాళ్ళలో వాళ్ళే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోపే ఈ ఇద్దరు వ్యక్తులు డాష్ ఇస్తారు. అందులో ఒక వ్యక్తి తగలడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఫోన్ పగిలిపోతుంది. ఇతని పేరే జియాంగ్. మన కథలో హీరో ఈ జియాంగే. అయితే ఈ జియాంగ్ అతన్ని పట్టుకొని నువ్వు నా ఫోన్ని పగలగొట్టావు అని అంటాడు. అయితే అప్పుడు ఇంకొక వ్యక్తి తన మొహం మీద డబ్బులు విసిరేసి వెళ్ళిపోతుంటే అది నచ్చని జియాంగ్ అతన్ని వెళ్ళి కొడతారు. వీళ్ళిద్దరి మధ్య ఇలా గొడవ జరుగుతూ ఉన్నప్పుడే ఒక పోలీస్ వచ్చి ఈ వ్యక్తికి సంకెళ్ళు వేస్తూ ఉంటాడు. అలాగే జియాంగ్ అంటూ ఉంటాడు, ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు మీరు అంటే, ఇంకెవరు మనం వెతుకుతున్నటువంటి ఆ ప్లేబాయ్ ఎవరో కాదు, ఇతనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అనగానే జియాంగ్ షాక్ అవుతాడు. అలాగే జియాంగ్ కూడా ఒక పోలీస్ అన్నమాట. అయితే ఏమైంది, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నీకు టైం కాలేదా అన్నప్పుడు జియాంగ్ ఎందుకు పరిగెత్తుతూ ఉంటాడు. ఇటుపక్క చూసుకున్నట్లయితే ఒక ఆర్టిస్ట్ అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే తను మారు అన్న పేరు మీద తన యొక్క ఆటోగ్రాఫ్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి అంటాడు, నేను మీతో ఫోటో తీసుకోవచ్చా అని. కానీ అప్పుడే ఆ అమ్మాయి కొంచెం డ్యూడ్గా తన ఫ్రెండ్ వైపు చూస్తుంది. అప్పుడు ఇలాంటివన్నీ ఇప్పుడు కొంచెం టైం లేదు అన్నట్టుగా ఆ అబ్బాయిని వెళ్ళగొట్టేస్తుంది అక్కడి నుంచి. అయితే టైం అవుతుంది కదా, ఇంకా 15 మినిట్స్ మాత్రమే ఉంది, నేను త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళాలి అని తన ఫ్రెండ్కి ఈ అమ్మాయి చెప్తుంది. తను ఒక ఆర్టిస్ట్ అన్నమాట. హిడెన్ కిల్లర్ అనే ఒక బుక్ రాసింది. తనకు చాలామంది ఫ్యాన్స్ ఉండటం జరుగుతుంది. కొంచెం ర్యూడ్ కూడా ఎక్కువ అన్నమాట ఈ అమ్మాయికి. హీరో కూడా ఇక్కడికి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతలోపే ఇక్కడ టైం అయిపోయిందని చెప్పి ఆ వ్యక్తి హీరోని దగ్గరికి రానివ్వడు. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు హీరో. ఎందుకంటే ఈ అమ్మాయికి హీరో చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. పోలీస్ స్టేషన్లో ఈ ప్లే బాయ్ని ఇంట్రోగేషన్ చేస్తూ ఉంటారు. అసలు నువ్వు ఎలారా ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు, నీకు ఈ అమ్మాయి హెల్ప్ చేసింది కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఇతని పేరు సు, ఇతను జియాంగ్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అయితే అంతలోపే అక్కడికి హీరో జియాంగ్ వచ్చేసరికి ఫ్రెండ్ సు అంటాడు, ఏమైంది ఈరోజు కూడా నువ్వు ఆటోగ్రాఫ్ని మిస్ అయిపోయావా అని ఎగతాళిగా మాట్లాడుతుంటారు. అయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా బెస్ట్ అని అర్థమవుతుంది. హీరో తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అతను తనని అడ్డగిస్తాడు. అతను ఎవరో కాదు, హీరో గతంలో అతన్ని పోలీసులకు పట్టించి ఉంటాడు. అలాగే హీరో వల్లే తనకి జైలు శిక్ష పడి ఉంటుంది. అతను హీరోకి వార్న్ చేస్తూ తనకి గన్ గురిపెట్టి అంటూ ఉంటాడు, నేను నా పగను తీర్చుకోవడానికి వచ్చాను, నాకు జైలు శిక్ష వేసిన అందరినీ నేను చంపేస్తూ వచ్చాను, ఇప్పుడు కూడా హత్యలు చేసే నీ దగ్గరికి వచ్చాను, కానీ నిన్ను మాత్రం నేను హత్య చేయను, నేను నీ మనసుకు శిక్ష వేస్తాను, నిన్ను చంపేస్తే నువ్వు ఒక క్షణంలో చచ్చిపోతావు అంటూ హీరోకి వార్నింగ్ ఇస్తూ తన కాల్ మీద కాల్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అయితే హీరోకి ఏమీ అర్థం కాదు. హీరో తన ఇంటికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ని చాలా ఘోరంగా చంపేసి ఉంటాడు ఈ క్రిమినల్. అది చూసి హీరో చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే హీరోకి సు అంటే చాలా ఇష్టం అన్నమాట. హీరో చాలా ఏడుస్తూ ఉంటాడు. తన బెస్ట్ ఫ్రెండ్ని ఆ సిచ్యువేషన్లో చూసి తను తట్టుకోలేకపోతూ ఉంటాడు. అయితే కొన్ని రోజులు గడిచిపోతుంది. ఇటుపక్క హీరోయిన్ని చూసుకున్నట్లయితే తనకి కాళ్ళు పనిచేయకుండా పోతాయి. ఏమైందో మనకి ఇప్పుడైతే చూపించరు. హీరోయిన్ వర్షంలో తడుస్తూ ఉంటుంది. ఇటుపక్క తన బాయ్ ఫ్రెండ్ అలాగే తన ఫ్రెండ్ కలిసి వస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో, నేను నీతో ఉండలేను, మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందామని చెప్పి హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసేసుకుంటుంది. అయితే ఇది ఫ్రెండ్ చూసి చాలా హీరోయిన్ని తిడుతుంది, నీకు కేవలం కాళ్ళు మాత్రమే పనిచేయడం లేదనుకున్నా, కానీ నీ మనసు కూడా పనిచేయడం లేదని ఏవేవో తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్ని తన ఫ్రెండ్.
చాలా రోజుల తర్వాత హీరో పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. కానీ వస్తాడే కానీ తనకెక్కడ చూసినా తన ఫ్రెండే కనిపిస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్‌ని తను మర్చిపోలేకపోతూ ఉంటాడు. మానసికంగా హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ తన ఫ్రెండ్ లేకున్నా కూడా తనొచ్చి పట్టుకున్నట్టు, తనని పిలిచినట్టు ఏవేవో ఇమాజినేషన్స్ తనకి వస్తూ ఉంటాయి. హీరో తన చీఫ్ దగ్గరికి వెళ్ళి నేను ఈ జాబ్‌ని చేయలేను. నా ఫ్రెండ్ లేకుండా నేను అక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్ నేను రిజైన్ చేస్తున్నాను. దీన్ని యాక్సెప్ట్ చేయండి అని అన్నప్పుడు ఆ చీఫ్ ఏమంటాడంటే నువ్వు చేసేదంతా చాలా పిచ్చి పని. దీనికోసం ఎవరైనా రిజైన్ చేస్తారా? నువ్వు కొంచెం సైకియాట్రిస్ట్ దగ్గర చూపించుకోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుందని హీరోతో ఆ చీఫ్ అంటాడు. కానీ హీరో అవన్నీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క హీరో చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది, రేపు ఒక సంఘటన జరగబోతుంది. అదేంటంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్‌లో 387 మెంబర్స్ చనిపోతారు అని చెప్తూ ఉంటుంది. కానీ హీరో అదంతా పట్టించుకోకుండా తన దగ్గర ఉన్న కుక్కని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెల్లవారేసరికి హీరో ఒక న్యూస్ చూస్తూ ఉంటాడు. అదేంటంటే ఆ అమ్మాయి ఫోన్‌లో ఏదైతే చెప్పిందో అదే ఆ న్యూస్‌లో చెప్తూ ఉన్నప్పుడు హీరో చాలా షాక్ అయ్యి దాన్ని చూస్తూ ఉంటాడు. అంతలోపే హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరో కాదు, నిన్న హీరోతో మాట్లాడిన ఆ అమ్మాయే. నువ్వు ఒకవేళ నన్ను కలవాలనుకుంటే నేను చెప్పిన అడ్రస్‌కి నా దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకో అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ పెట్టేస్తుంది. అయితే హీరోకి వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోతూ ఉన్నప్పుడే ఏమనుకుంటాడో ఏమో కానీ ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్‌కి హీరో వెళ్ళిపోతాడు. అయితే ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. మనం అనుకుంటాం ఒక హీరోకే ఆ అమ్మాయి కాల్ చేసిందని. కాదు, చాలామందికి ఇలాగే ఆ అమ్మాయి కాల్ చేసి రప్పించుకొని ఉంటుంది తన దగ్గరికి. ఇందులోనే హీరోయిన్ కూడా ఉంటుంది. తనకు కాళ్ళు పని చేయవు. అయితే ఇక్కడున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అసలు ఇక్కడికి మమ్మల్ని ఎందుకు పిలిచారు అని అంటూ ఉంటారు. నేను మిమ్మల్ని ర్యాండమ్‌గానే సెలెక్ట్ చేశాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు మీ గతంలోకి వెళ్ళి మీ పాస్ట్‌ని చూడగలరు. మీరు ఒక 1 ఇయర్ మాత్రమే వెనక్కి వెళ్ళగలరు అని చెప్తూ ఉంటుంది. అయితే అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా అదంతా నమ్మరు. అక్కడున్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయినా పాస్ట్‌లోకి వెళ్ళడం ఏంటి? ఇదంతా జరిగే పనేనా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి అంటూ ఉంటుంది, మీరు ఒకవేళ నన్ను నమ్మినట్లయితే వచ్చే వారం ఇదే టైంకి మీరిక్కడికి రండి. నేను మిమ్మల్ని పాస్ట్‌లోకి తీసుకువెళ్తాను. ఫస్ట్ మీరు నన్ను నమ్మండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మిగతా వాళ్ళందరూ అసలు రావాలా? వద్దా? అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. హీరో తన ఫ్రెండ్ సమాధి దగ్గరికి వెళ్ళి ఇదంతా నమ్మాలో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం నేను నిన్ను ఖచ్చితంగా బ్రతికించుకొని తీరుతాను అని తన ఫ్రెండ్ సమాధి దగ్గర బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అయితే ఇంకోవైపు 1 వీక్ గడిచిపోతుంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఈ అమ్మాయి వీళ్ళందరినీ కార్‌లో ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. ఇందులో కూర్చున్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో ఏమో అర్థం కాకపోయినా కూడా ఆ అమ్మాయిని నమ్మి తనతో పాటు వెళ్తూ ఉంటారు. లోపల వీళ్ళందరికీ చాలా భయంగానే ఉంటుంది. కాకపోతే ఏం జరుగుతుందో అనే ఒక క్యూరియాసిటీతో తనతో పాటుగా వెళ్తూ ఉంటారు. ఇంతలోపే ఆ కార్ ఒక లోయలో పడిపోతున్నట్టుగా చూపిస్తారు. ఇందులో ఉన్న వాళ్ళందరూ తిరిగి గతంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అలాగే హీరో కూడా అందరూ రీసెట్ అయిపోతారు. ఒక్కొక్కరు ఒక్కో చోట కళ్ళు తెరుస్తారు. అలాగే హీరో కూడా ఒక చోట కళ్ళు తెరవడం జరుగుతుంది. అతను ఎక్కడ కళ్ళు తెరుస్తారంటే ఇంతకుముందు తను ఒక కేసుని సాల్వ్ చేస్తూ ఉంటాడు. అయితే అతనితో తన్నులు తింటూ ఉంటాడు. అక్కడ కళ్ళు తెరుస్తాడు. అప్పుడు హీరో అనుకుంటాడు, అబ్బా పోయి నేను ఇక్కడే కళ్ళు తెరవాలా అని. అయితే అంతలోపు అక్కడికి మిగతా పోలీసులు వచ్చి హీరోని రక్షిస్తాడు. హీరో తన ఆఫీస్కి వచ్చి తన ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే తన ఫ్రెండ్ ఎక్కడ కనిపించాడు. తను నిరాశ పడిపోతూ ఉంటాడు. రీసెట్ అయినా తన ఫ్రెండ్ తిరిగి రాలేదేమో అని. కానీ వెనకాలకు చూసేసరికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి హీరో అతన్ని చూసి తన ఎమోషన్స్ని ఆపుకోలేక హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. మిగతా పోలీసులు కూడా అక్కడికి వచ్చి అసలు ఇతనికి ఏమైందని వింతగా చూస్తూ ఉంటారు. ఇంకోవైపు హీరోయిన్ కూడా ఒక ఉయ్యాల మించి వెళ్ళి కింద పడిపోయి తన కాళ్ళను చూసుకొని షాక్ అయిపోతుంది. తన కాళ్ళు ఇప్పుడు పనిచేస్తూ ఉంటాయి. అలాగే తన తప్పిపోయిన కుక్క కూడా తన ఫ్రెండ్ తీసుకురావడం చూసి తన ఫ్రెండ్ను చూసి తన కుక్కను చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇక మిగతా వాళ్ళు కూడా తమ లైఫ్ని రీసెర్చ్ చేసుకొని ఉంటారు. వాళ్ళు కూడా ఏవేవో చేసి తమ యొక్క గతాన్ని మార్చుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంతకు ముందు అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంది కదా, అప్పుడు చాలా ర్యూడ్గా బిహేవ్ చేసి ఉంటుంది కదా. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుంది. అయితే ఒక అతను ఫోటో అడుగుతాడు కదా, అప్పుడు హీరోయిన్ చాలా కూల్గా దాంతేముంది తీసుకోండి అని అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనని చూసి షాక్ అయిపోయి చూస్తుంది, ఏంటి హీరోయిన్ అసలు ఇంత కూల్గా బిహేవ్ చేస్తుంది అని. ఇంకోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ చావుకి ఎవరైతే కారణమవుతారో ఆ క్రిమినల్ దగ్గరికి హీరో వెళ్తాడు. ముందుగానే వెళ్ళి తనను కూల్ చేస్తూ ఉంటాడు, తాగిపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ క్రిమినల్ ఇతనితో అంటూ ఉంటాడు, నాకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ చంపేయాలని ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో అతన్ని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ క్రిమినల్ చాలా తాగి ఉంటాడు. సో అతన్ని క్యాబ్ ఎక్కించి హీరో ఆ డ్రైవర్కి తినని జాగ్రత్తగా తన ఇంటి దగ్గర దింపండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. అతను హీరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇలా క్రిమినల్ ఇంకొక దగ్గరికి వచ్చి చంపబోతున్నాడు అని. ఈ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతను తనకు అన్యాయం చేసిన ఆ జడ్జ్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి చంపబోతూ ఉంటాడు కత్తితో. కానీ ఇంతకు ముందే హీరో వచ్చి ఉంటాడు కదా, సో అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఉంటాడు తనకేం కాకుండా. అప్పుడు మిగతా పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆ క్రిమినల్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకుపోతుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే హీరో ఆ క్రిమినల్కి ఒక ఛాన్స్ ఇద్దామనుకున్నాడు. అందుకే ఆ డ్రైవర్ని పోలీసుగా పెట్టి ఉంటాడు. ఒకవేళ ఆ క్రిమినల్ ఇక్కడికి రాకుండా ఉంటే హీరో తనని వదిలేద్దామని, తనకు ఛాన్స్ ఇద్దామని అనుకున్నాడు. కానీ క్రిమినల్ బుద్ధి అనేది మారలేదు, సో పట్టుపడ్డాడు. హీరోయిన్ తన డాగ్ని తీసుకొని వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ డాగ్ పారిపోతుంది. హీరోయిన్ కూడా దాని వెనకాల పడుతుంది. ఆ డాగ్ హీరో దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉంటుంది. అయితే హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరోయిన్ని చూసి నీ కాళ్ళు వచ్చేసాయా అని తనని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈ కుక్క నీకు ఎలా తెలుసు అన్నప్పుడు హీరో అంటాడు, ఇది ఇంతకు ముందు నాకు దొరికింది అని. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, ఇది నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇది నా నుంచి దూరం అయిపోయింది. సెట్ అయ్యాక ఈ డాగ్ నా దగ్గరికి వచ్చేసి ఉంటుంది. అయితే తిన పేరు మారు అంటుంది. హీరో షాక్ అయిపోతాడు, ఎందుకంటే హీరో ఒక అమ్మాయికి ఫ్యాన్ అయి ఉంటాడు కదా, ఆర్టిస్ట్కి. అయితే ఆ అమ్మాయి ఆటోగ్రాఫ్స్ కూడా మారు పేరు మీదనే ఇస్తూ ఉంటుంది. తను ఎవరైతే ఫ్యాన్గా ఉన్నాడో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తెలిసి హీరో షాక్ అయిపోతాడు. హీరోయిన్ తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు తనకి ఇంజెక్షన్ చేపియాలి డాగ్కి అని గుర్తు వస్తుంది. కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు, సర్లే రేపు చూసుకుందామని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది త్వరగా. అప్పుడు తలుపు తెరవగానే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ కలిసి ఉండటం చూసి హీరోయిన్ ఏమనకుండా అక్కడికి వెళ్ళి ఒక చోట కూర్చొని బాధపడుతుంది. కొంచెం సేపు అయ్యాక తను వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఇక మీరిద్దరు కలిసి ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరిని బాగా తిట్టేసి తన గదిలోకి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ 1 వీక్ అయిపోయి ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. హీరో చాలా సంతోషంగానే ఉంటాడు, కానీ హీరోయిన్ మాత్రం ఎందుకు చాలా దిగాలుగా ఉంటుంది. అక్కడికి మిగతా వాళ్ళు కూడా వస్తారు. అయితే వాళ్ళందరూ హీరోయిన్ని చూసి ఈ అమ్మాయికి కాళ్ళు వచ్చేసాయి అని చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అంతేకాదు వీళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదో సాధించినట్టు, తమ లైఫ్ని రీసెర్చ్ చేసుకున్నాక చాలా హ్యాపీగా ఉన్నట్టుగా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో తెలుస్తూ ఉంటుంది. ఇంతలోపే అక్కడికి ఆ డాక్టర్ వస్తుంది. అయితే మీకు అందరికీ ఈ రీసెట్ ఎలా అనిపించింది అని అడుగుతూ ఉంటుంది. మేము మా లైఫ్ని చేంజ్ చేసుకోగలిగాము అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అంతలోపే ఆ డాక్టర్ ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను త్వరగా వీడియోస్ పెడతాను. ప్లీజ్ కొంచెం నా ఛానల్ గ్రోత్కి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదు, కొంచెం హెల్ప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.